కృపాసత్య సంపూర్ణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో కృప ఉంది, ఆయనలో సత్యం ఉంది. ఆయనే చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు నా తండ్రి దగ్గరికి చాలు. భూలోకాన్ని దేవుడు చాలా ప్రేమిస్తున్నాడండి. ఒక తల్లి తన బిడ్డలను ప్రేమించిన ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీరు వింటున్నారు పిల్లలు, అర్థమవుతుందా? ఒక అబ్బాయి అంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు. నన్ను ప్రేమించావు అంత నీకు రుజువు ఏంటని అడిగిందాను. నీకేం కావాలో చెప్పు తెస్తాను అన్నాడు. మీ అమ్మ గుండె దాపా అన్నాను. ఎవరు చెప్పండి? ఆ ప్రేమించినటువంటి అమ్మ. ఆమెం ప్రేమికురాలో ఈయనేమో ప్రేమికుడు నాకు అర్థం కాల. గుండెలు తీల్చి ప్రేమించే ప్రేమికులు. సరే, నీవు ఇచ్చిన మాట నెరవేరుస్తున్న పోయాడు. నీకు వాళ్ళ అమ్మని చంపేసి ఆ గుండె తీసుకొని వస్తా ఉన్నాడు. దారిలో రాయి తట్టుకొని పడ్డాడు. అప్పుడు ఆ గుండె మాట్లాడుతున్నాడు. బాబు దెబ్బ తగిలిందా అని అడిగిందా? అమ్మాయి ప్రేమ గొప్పదా, అమ్మ ప్రేమ గొప్పదా చెప్పండి? అమ్మాయిలో ఒక ఈ తీసేస్తే అమ్మండి. దేవునికి స్తోత్రం చెప్తాం. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయే, ఇంటికి వచ్చినాక అమ్మ చెప్పరే అమ్మాట. మా నాన్న మా అమ్మని పిల్ల అని పిలిచాడు. ఎప్పుడు పిల్లడం మొదలు పెట్టాడంట, చచ్చిపోయిందాక పిలిచాడు. ఏమని? నాకు తెలియక ఏంది మా నాన్న పిల్ల అంటున్నాడు. ఊరిని మా అమ్మ ఓయి అంటది. ఎందుకంటే మా ఇంట్లో నేను లాస్ట్ వాడిని. బాగా మా అమ్మతోడు మా నాన్నతో సహవాసం బాగుండేది. ఎందుకంటే లాస్ట్ వాడిని కదా, మంచిలు కావాలన్నా వాళ్ళకి ఏం కావాలన్నా నేనే వాళ్ళకి అని సప్లై చేయాలన్నమాట. చేయకపోతే నాకు మూడిద్ది. వింటున్నారా? అర్థమవుతుందా? ఈ రోజుల్లో పిల్లలు వింటున్నారా? తల్లిదండ్రులకు మూడుతుంది పిల్లల మాట వినకపోతే. చెప్పలేదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన రాకళ్ళు ఎత్తబడే విశ్వాసకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎందుకో ఈ భూమి మీద ఆయన కొరకు శ్రమ పడ్డావు కనుక అక్కడ అంత సుఖము. దేవుని వాక్యంలో ప్రభువు రక్త మాంసంలో పాల్గొడే ఏడాది క్రిస్మస్. అదే రక్త మాంసంలో పాల్గొనేటువంటి వ్యక్తి మన మీద మరణం ఏలుతుంది. చెప్పండి, మరణాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? ఏలుతుంది. మరణం రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన మరణాన్ని బైబిల్లో దేవుడు తెలియజేసాడు. అది మన మీదకి రాకుండా తప్పించడానికి ఆయన సిలువ వేయబడింది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎన్నో